మెదక్ జిల్లా నార్సింగి మండలం షేరిపల్లి గ్రామంలో శ్రీ కృష్ణ యాదవ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం సోమవారం రోజున ఘనంగా నిర్వహించారు. శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతోందని, ఈ సంవత్సరం కూడా కళ్యాణోత్సవాలు శ్రీ కృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో భక్తుల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున స్వామి గొల్లకేతమ్మ మేడాలమ్మలతో కళ్యాణ మహోత్సవం బొగ్గు కళాకారుల చేత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మల్లన్న స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఆలయానికి వచ్చిపోయే భక్తులకు ఇబ్బందిగా మారిన ఆలయ రోడ్డు అలాగే బోర్ మోటారు యాదవ సంఘం సభ్యులు ఎమ్మెల్యేను కోరడమైంది. దానికి ఎమ్మెల్యే స్పందించి త్వరలో పని పూర్తి చేసేట్లు చూస్తానని తెలిపారు. తమ కులదైవమైన మల్లన్న స్వామి గొల్లకేతమ్మ మేడాలమ్మ కళ్యాణోత్సవం జరపడం తమకు సంతోషదాయకమని అన్నారు. కళ్యాణ మహోత్సవంలో జరిపే కార్యక్రమాల వివరాలను తెలుపుతూ ఆదివారం రాత్రి గంపలు తీయడం, సోమవారం రోజు కళ్యాణ మహోత్సవం నిర్వహించడం, పటాలు వేయడం, బోనాలు తీయడం, అగ్గిగుండాలు తొక్కడం లాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుగుతాయన్నారు. ఈ ఏడు కూడా మల్లన్న జాతర ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీ కృష్ణ యాదవ సంఘం సభ్యులు తెలిపారు. అనంతరం రోహిత్రావు మాట్లాడుతూ మల్లన్న స్వామి ఆశీస్సులతో వర్షాలు బాగా పడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ్ సంఘం అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, పెద్దగుల్ల రమేష్ యాదవ్, యాదవ్ సంఘం మాజీ అధ్యక్షులు గోండాస్వామి, యాదవ్ సంఘం సభ్యులు సలేంద్ర కృష్ణ, కంటిన్ మల్లిశం, రామచంద్రం యాదవ్, అరుణ్ యాదవ్, శ్రీధర్, సిద్రాములు, మహేష్, రేయాల వెంకటి, మధు, ప్రశాంత్ యాదవ్, సంఘ సభ్యులు, కాంగ్రెస్ మెదక్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు జంగల్రా గోవర్ధన్, మండల నాయకులు పాల్గొన్నారు. మల్లన్న జాతరకు వచ్చేసిన నా ముందున్నటువంటి నా మహిళా సోదరులకు, నాతో పాటు ఉన్నటువంటి మండల ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి మీ అందరూ కూడా పేరు పేరున మరి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు, అదేవిధంగా మల్లన్న జాతర శుభాకాంక్షలు కూడా మీ అందరూ కూడా మరి తెలియజేస్తూ, మరి గుడి కాబట్టి రాజకీయాలు ఎక్కువ మాట్లాడా, కానీ ఈ సంవత్సరంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో మరి నాకన్నా ఎక్కువ మీ అందరూ తెలుసు. మరి ఏడుపాయల అమ్మవారి గుడి కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, మన గ్రామాలలో రోడ్లు కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి గడిచిన సంవత్సరంలోనే మనం పూర్తి చేసుకోగలిగినామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇంతకుముందు గతంలో 10 ఏళ్ళు కూడా మరి వృధా చేసిన చరిత్ర గత పాలకులది అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కనీసం ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ఏడుపాయల అమ్మవారి ఆలయానికి రాని పరిస్థితి ఎప్పుడు కూడా మనం పట్టించుకోలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఏదున్నా మీ అందరికి మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిలాగా మీ ప్రతి కష్టం ప్రతి సమస్య కూడా తీర్చే విధంగా మరి నేను పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మల్లన్న జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.